హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. లాస్ట్ టైం నా గార్డెన్ చూపించాను కదండి, పువ్వులు వస్తే చూపిస్తానని కూడా చెప్పాను కదా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ చూడగానే అయితే ఒక మందార పువ్వు అనేది వచ్చింది. చెట్టు నిండా కూడా మొగ్గలు కూడా ఉన్నాయి. మనం నీరు పోసి పెంచిన మొక్క మనకి ఫలితంగా పువ్వులు ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. ఎన్నోసార్లు ఆవైతే మాకు పైకి వచ్చేస్తుంది, మొక్కలు కొరికేస్తుంది. నేను ఆ మొక్క తెచ్చి 1 year అవుతుంది. అది ఎప్పుడు మొగ్గల్లో వచ్చినా అప్పుడే ఆవు తినేసేది అన్నమాట. చాలా బాధపడేదాన్ని. ఫైనల్గా అయితే ఒక పువ్వు అయితే వచ్చింది. ఇటువైపు అయితే గులాబీ పువ్వులు కూడా వచ్చాయి. ఆ పక్కన ఒక పురుగు ఉంది, దాని పేరేంటో కామెంట్ చేయండి. కనకాంబరాలు అయితే పువ్వులు అయితే ఏమీ రాలేదు. నా ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పండి, మర్చిపోవద్దే. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈరోజు అయితే మేము ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని అనుకున్నాము. ఎందుకంటే ఇంటి నుండి వచ్చేసరికి ఫ్రిడ్జ్ మొత్తం పాడైపోయింది. సర్లే ఎలాగో మార్కెట్కి వెళ్ళి వచ్చాం కదా, కూరగాయలు కూడా సర్దాలి అని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దామని అనుకున్నాము. ఫ్రిడ్జ్ అయితే నాకు క్లీన్ చేయడం రాదండి. లోన వైపు ప్లేట్స్ అవి తీసిచ్చేస్తే మా హస్బెండ్, నేనే క్లీన్ చేస్తాను. కానీ లోపల వైపు అయితే మా హస్బెండే క్లీన్ చేస్తారు. కొన్ని ఐటమ్స్ అయితే మా హస్బెండ్ తీశారు, నేనే కొన్ని తీద్దామని చెప్పి హెల్ప్ చేశాను. ఆ కనిపించేది అయితే చింతపండు అండి. అమ్మ వాళ్ళ ఊరి నుండి వచ్చేటప్పుడు తీసుకున్నాను. ఇది చాలా రోజులు అవుతుంది. అమ్మ వాళ్ళు కొనేసి ఇచ్చారు నాకు, ఇక్కడ కొనుక్కోవడం ఎందుకని చెప్పేసి. నేనైతే కొన్ని సామాన్లన్నీ తీసి బయట పెట్టాను. పెట్టిన తర్వాత టిఫిన్ చేసేసాక క్లీన్ చేద్దామని అనుకున్నాము. మళ్ళీ ఫ్రిడ్జ్ క్లీన్ చేశాక మళ్ళీ టిఫిన్ తినడం లేట్ అవుతుందని చెప్పేసి టిఫిన్ తినేసాక మా హస్బెండ్ క్లీన్ చేద్దామని చెప్పారు. సర్లే అని చెప్పేసి అన్నాను నేను కూడా. టిఫిన్ అయితే చేసేసామండి. చేసేసాక మా హస్బెండ్ అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నారు. సర్లే అని చెప్పేసి ఇద్దరం ఒక దగ్గర ఎందుకు ఉండడం చెప్పి నేనైతే ప్లేట్స్ ఉంటాయి కదా, అవైతే క్లీన్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసాము. క్లీన్ చేసాక ఫ్రిడ్జ్ ఎలా ఉందో ఒకసారి చూడండి నాతో పాటు మీరు కూడా. ఆల్రెడీ మా హస్బెండ్ ఒక ప్లేట్ పెట్టేశారు. నేను వీడియో తీస్తానంటే ఆగారు. సర్లే తీసుకొని చెప్పేసి అన్నారు. ఫస్ట్కి దీనికి కొంచెం డిఫరెన్స్ తెలిసింది కదా. నేనైతే ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేయను, ఎందుకంటే ఏమైనా గీతలు పడిపోతాయో మళ్ళీ పోతుందేమో అని చెప్పేసి నాకు భయం. అందుకోసమని చెప్పి నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేయను, మా హస్బెండే క్లీన్ చేస్తారు. ఇదిగోండి ప్రజెంట్ అయితే ఎలా ఉంది. నేనైతే మీషోలో కొన్ని బాక్సులు అయితే ఆర్డర్ చేశాను, కూరగాయలు స్టోర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి. ఇవి బాక్సులు అనేవి ఆర్డర్ పెట్టాను. ఇది 4th టైం అనమాట. నేను 3 times పెట్టినప్పుడు కూడా బ్రేక్ అయిపోయి వచ్చేవి. ఈసారి కూడా ఎలా వస్తాయిరా బాబు అనుకున్నాను, కానీ ఈసారి అయితే మాత్రం చాలా నీట్గా వచ్చాయి. క్వాలిటీ పరంగా చూసుకుంటే బాగానే ఉంది. నేను ఎప్పుడు బుక్ చేసినా సరే నేను ఫస్ట్ బయటికి తీయగానే ఫస్ట్దే పగిలిపోయి ఉండేది, అందుకే రిటర్న్ చేసేదాన్ని. ఈసారి అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడైతే నేను బెండకాయలు వేస్తున్నాను బాక్స్లో. బెండకాయలు అయితే నేను 1 kg తీసుకొచ్చాను, కొంచెం మిగిలిపోయేవి. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇవి ఇతలో కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది అనుకున్నాను. కట్ చేసి అంటే వెంటనే కాదండి, ఎవరైనా డ్యూటీలకి ఎర్లీ మార్నింగ్ క్యారేజ్ కట్టాలి అనుకున్న వాళ్ళైతే ముందు రోజే కట్ చేసి పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి 1/2 kg కన్నా ఎక్కువ పట్టువి బాక్స్లో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 1 kg బెండకాయలు తీస్తే ఇంకా మిగిలిపోయేవి. ఇప్పుడు వంకాయలు పెడతాను చూడండి. వంకాయలు నేను 1/2 kg తీసుకున్నాను. 1/2 kg కూడా పట్టడం కూడా చాలా కష్టంగా అనిపించింది. 1/2 kg కన్నా ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకో, 1/2 kg కానీ తీసుకుంటే ఇంకా వేరే బాక్స్లో స్టోర్ చేసుకోవడమే. ఇంకా క్యాప్సికమ్ కూడా అంతే, నేను 1/2 kg తీసుకున్నాను. వాటికి సైజుకి తగ్గట్టు కంటే టమాటీలు చూసారా, ఆ సైజులో అయితే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతాయి ఈ బాక్సుల్లో అనుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఇవి మిగతావి అయితే మాత్రం సరిపోతాయి. పచ్చిమిరపకాయలు ఇప్పుడైతే వాటికి ఉంటాయి కదా మూటికలు అనేవి తీస్తున్నాను. పచ్చిమిరపకాయలు తీసేసి వాటిలో వేస్తున్నాను. ఈ బాక్సులు అయితే స్టోర్ చేసుకోవడానికి అయితే బాగున్నాయి. క్వాలిటీ పరంగా కూడా బాగానే ఉంది. క్వాంటిటీ విషయంకి వస్తే మాత్రం ఇవి ఎక్కువ కూరగాయలు అయితే పట్టవు అనుకుంటున్నాను. నా ఒపీనియన్ చెప్తున్నాను, మీ ఇష్టం మరి తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే. క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగున్నాయి, చాలా గట్టిగా కూడా ఉన్నాయి బాక్సులు. పచ్చిమిరపకాయలు పక్కనే అల్లం కూడా పెట్టేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ అల్లంకి వేరేగా బాక్స్ ఎందుకు పెట్టడం, వేస్ట్ కదా అని చెప్పేసి పచ్చిమిరపకాయలు ఎలాగో తక్కువ ఉన్నాయి కదని చెప్పేసి అల్లం కూడా అందులోనే స్టోర్ చేసేద్దాం అనుకున్నాను. కవర్తో పెడతాను. అల్లం మళ్ళీ డైరెక్ట్గా పెడితే మట్టి అనేది పడుతుంది కదా, మళ్ళీ చూడడానికి కూడా బాగోదని చెప్పేసి ఒక కవర్లో అయితే అల్లం వేసేసి ఆ పచ్చిమిరపకాయలు పక్కనే పెట్టేశాను. ఎక్కువ అల్లం ఉంటే అవి లాన్ చుట్టేసి పైన ఒకటి పెట్టుకున్నాను, ఎందుకంటే మనకు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఒక అల్లం మొక్క అయితే పైన పెట్టుకున్నాను. మిగతాదైతే మామూలుగా పెట్టేసాను. చూడండి బెండకాయలు మిగిలిపోయేవి అని చెప్పాను కదా, ఆ పక్కన తీసి పెట్టాను. బెండకాయలు అయితే మిగిలిపోయేవి. ఇప్పుడు బరబాటి అయితే వేస్తాను చూడండి. బరబాటి అయితే 1/2 kg తెచ్చాను. 1/2 kgకి అలాగ బాక్స్కి అయితే సరిపోయేవి. నాకు తెలిసి బాక్సుల్లో ఆకుకూరలు అయితే సరిపోతాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆకుకూరలు అయితే కట్ చేసి పెడతాం కదా,
కట్ చేసి పెట్టడం వల్ల సరిపోతుంది అనుకుంటున్నాను. నేను కూడా ఇప్పటివరకు కట్ చేసి అయితే ఆకుకూరలు ఏమీ పెట్టలేదు. నేను తీసుకోవడం కూడా ఫస్ట్ టైమే కదా ఈ బాక్సులు. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అయితే పెట్టాను, అవైతే సరిపోయేవి. ఆకుకూరలు కూడా సేమ్ కట్ చేసి పెడితే సరిపోతాయేమో అని అనుకుంటున్నాను. ఇలా అయితే బాక్స్లో అయితే ఫిక్స్ చేసి ఒక్కొక్కటి పక్కన పెట్టుకుంటున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పేసి. ఇవైతే పట్టట్లేదు చూసారా, చాలా అంటే చూడడానికి అయితే బాగున్నాయి బాక్సులు. కాకపోతే వాటి సైజుని బట్టి, ఇందాక చెప్పాను కదా టమాటీలు అంత సైజు అయితే మాత్రం కరెక్ట్గా సరిపోతాయి ఈ బాక్సుల్లో. అంతకన్నా కొంచెం పెద్దగా ఉంటే మాత్రం ఈ బాక్సుల్లో పట్టవని అనుకుంటున్నాను నేనైతే. చూడండి, వంకాయలకు కూడా నేను అటు ఇటు నీట్గా సర్దుకుంటూ మరీ పెడుతున్నాను. చూసారా, అటు ఇటు చేసి పెడితే కానీ అవి కరెక్ట్గా ఏదో విధంగా అటు తిప్పి ఇటు తిప్పి అయితే ట్రై చేశాను కానీ పట్టలేదు. లాస్ట్లో చూడొచ్చులే అని చెప్పేసి దాన్ని అయితే పక్కన పెడదామని అనుకున్నాను. దాన్ని అయితే పక్కన పెట్టేశాను. వేరే కప్పు ఏదైనా పెడదాంలా అని చెప్పేసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే బరబాటి అయితే సర్దుతున్నాను. బరబాటి చూడండి, పావు కేజీ అయితే అలా సరిపోయేవి. అర కేజీలా తీసుకుంటే మాత్రం బాక్స్లో పట్టదని నాకు అర్థమైంది. చూడండి, ఇదైతే బాగానే క్లోజ్ చేస్తే బాగానే పట్టిందనమాట. ఇంకైతే అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్ కనిపిస్తుంది కదా, అదైతే హోల్ పెట్టేసి ఉందన్నమాట. అది విషయం నాకు తెలీదు, అది మొత్తం కింద పడిపోయింది. బీరకాయలు అయితే మాత్రం ఒక కవర్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఆ బాక్సుల్లో బీరకాయలు పట్టవు కదా అని చెప్పేసి బీరకాయలు అయితే ఒక కవర్లో చుట్టేసి పెట్టేవచ్చులే అని చెప్పేసి పట్టేశాను బీరకాయలు అయితే. బెండకాయలు అయితే ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా చూడండి. ఆల్రెడీ మా దగ్గర పాత ఫ్రిడ్జ్ కవర్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఈ బాక్సులు బాగుంటాయి ఏమో అని చెప్పేసి నేను తీసుకున్నాను. బాక్సులు అయితే ఫ్రిడ్జ్ కవర్లు కూడా బాగానే ఉన్నాయి. ఇవి కూడా మీషోలోనే తీసుకున్నాను ఫ్రిడ్జ్ కవర్లు కూడా. సర్లే బాక్సులు తీసుకుందాము, బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. బాక్సుల పరంగా అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే ఎక్కువ కూరగాయలు పట్టవని చెప్పేసి అంటున్నాను. ఈ ఫ్రూట్స్ ఇవైతే మాత్రం ఈ ఫ్రిడ్జ్ కవర్లు అంటే స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అందులోనే పెట్టేశాను. అవి కూడాను అయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు, టమాటీలు తీద్దామనే లోపు అక్కడ బొబ్బాస్ పండు అనేది మా హస్బెండ్ ఎప్పుడో తెచ్చారు, అందులో పెట్టేసాం. అదేం ఫుల్గా ముగ్గిపోయిందనమాట. సర్లే అని చెప్పి కట్ చేయండి అని చెప్పి మా హస్బెండ్కి ఇస్తే తనేమో తీసుకుని వెళ్ళారు కట్ చేయడం కోసం. నేనైతే ఉల్లిపాయలు, టమాటాలు ఇవి షాప్ దగ్గర నుండి తీసుకొచ్చాము. ఊరి నుంచి వచ్చాము కదా, ఏమీ లేవని చెప్పి ప్రస్తుతానికి వండుకోవడం కోసమని తీసుకొచ్చాము. మార్కెట్కి వెళ్ళొచ్చాం కదా, మొత్తం అన్నీ ఒకేసారి సర్ది వచ్చని చెప్పేసి ఉల్లిపాయలు, టమాటీలు అయితే నేను ఇక్కడ బయటని ఇలా బొట్టలోనే వేసేస్తాను. టమాటీలు అయితే మాత్రం నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను. ఎందుకు స్టోర్ చేయరని చెప్పి మళ్ళీ నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఫ్రిడ్జ్లో టమాటీలు ఉంచితే హెల్త్కి మంచిది కాదని విన్నాను. ఇలాగ యూట్యూబ్లో చెప్తేనే విన్నాను. ఎందుకులే అని చెప్పేసి ఓన్లీ కూరగాయలు ఒకటి మాత్రమే స్టోర్ చేస్తాను. టమాటీలు అయితే మాత్రం ఇలా బొట్టలో వేసి వదిలేస్తాను. నాకు తెలిసింది మీకు చెప్పాను, మళ్ళీ తప్పుగా ఏమీ అనుకోవద్దండి. ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను బుట్టలోన. దాని తర్వాత టమాటీలు కూడా మధ్య ఆరలో వేసేస్తాను, ఎందుకంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. ఇది నేను గ్యాస్ పొయ్యి పక్కన పెట్టుకుంటాను, ఈ బుట్ట తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి టమాటీలు, ఉల్లిపాయలు చేతికి వేగంగా అందుకుంటాను ఆ వంట చేసేటప్పుడు అని చెప్పి. నాకు కన్వీనియంట్గా ఉండడం కోసం అని చెప్పి ఈ బుట్టలో ఇలా పేర్చుకుంటానమాట. నెక్స్ట్ ఆ పైన కనిపించే రేకులో అయితే మాత్రం వెల్లుల్లిపాయలు వేస్తాను. ఈ వెల్లుల్లిపాయలు చాలా రోజులు అయింది తీసుకున్నాము, అప్పుడు 250, 300కో తీసుకున్నాము, గుర్తులేదన్నమాట. అందులో అయితే కొన్ని పాడైపోయినట్టున్నాయి, అవన్నీ చూసి బాగున్నవి బాగాలేనివి చూసి వేస్తున్నాను అనమాట. ఇవి వేసేసాక దీనిపైనే ఎండుమిరపకాయల ప్యాకెట్ అనేది ఉంటుంది, అవే నేను మార్కెట్లోనే తీసుకుంటాను, 10 రూపీస్ ప్యాకెట్. పోపులు కానీ వెల్లుల్లిపాయలు అయితే అప్పుడు అలానే తీసుకుంటుందని 10 రూపీస్కి. వెల్లుల్లిపాయలు 10 రూపాయలకి 2, 3 వచ్చేవి. ఎందుకని చెప్పేసి బయట వస్తాయి కదా ఉల్లిపాయలు కొనేటప్పుడు ఎలాగ అమ్ముతారో, వెల్లుల్లిపాయలు కూడా అలాగే తక్కువ రేట్లో ఉండేటప్పుడు తీసుకొని ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడైతే నేనైతే ఏంటంటారు మిరపకాయలు కూడా అక్కడే పెట్టేసుకుంటాను, తాలింపు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి. ఈ మిరపకాయలన్నీ వేరే బాక్స్లో తర్వాత వేస్తాను.
ఆ బుట్టలో సరిపడగా ఉల్లిపాయలు వేసాను, మిగతా కవర్తో ఉంచాను. మా హస్బెండ్ అయితే ఇక్కడ బొబ్బాస్ పండు కోసేసాను అన్నారు. సరే కట్ చేయండి ముక్కలు అని చెప్పేసి నేనైతే ఇక్కడ కూరగాయల బాక్సులు ఏమన్నా అవి అయితే సర్దుతున్నాను. అదే ప్లేస్లో చింతపండు ఉండేది అనమాట. చింతపండు ఏమో కింద దాంట్లో పెట్టచ్చు, ఇక్కడ ఇవి పెట్టచ్చు అని చెప్పేసి ఆ బాక్సులు అయితే అక్కడ పెడుతున్నాను. పై దాంట్లో రుబ్బు అయితే వేసుకోవచ్చు, మినపరుబ్బు కానీ దోశల రుబ్బు కానీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కింద దాంట్లో అయితే చింతపండు పెట్టేశాను. ఫ్రిడ్జ్ మొత్తం సర్దిన తర్వాత అనమాట, చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే గుడ్లు ఇవి ఫస్ట్ ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నాయి అక్కడే ఉన్నాయి. ఇవి పాపకి ఇచ్చిన పాల ప్యాకెట్. వెజిటేబుల్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయనుకో, ఫ్రూట్స్ అయితే ఆ కవర్లో పెట్టాను. పాత ఫ్రిడ్జ్ కవర్లు అంట ఏమైనా కూరగాయలు ఎక్స్ట్రా ఉంటే అందులో పెట్టేసి ఇలా పెట్టేశాను అనమాట. ఫైనల్గా అయితే మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది. అప్పట్లోకి మా హస్బెండ్ కూడా బొబ్బాస్ పండు అయితే ముక్కలు చేసి తెచ్చేసాక తినేద్దాం అనేలోపు కింద మొత్తం క్లీన్ చేయాలి కదా, ఆ కిందనైతే మర్చిపోయాము, అది క్లీన్ చేయలేదు. సర్లే అని చెప్పేసి అది కూడా క్లీన్ చేసేసి కొంచెం ఉల్లిపాయలు అనేవి మిగిలిపోయాయి కదా, కొంచెం ఉల్లిపాయలు మిగిలిపోతే ఒక రేకలో ఉల్లిపాయలు వేసేసాను కవర్ పెట్టేసి, ఇంకొక రేకలో అయితే బంగాళదుంపలు వేద్దామని చెప్పేసి తెచ్చిన కవర్లు ఉంటాయి కదా, పాలిథిన్ కవర్లు వేసేసి పెట్టేశాను. పేపర్ అయితే అప్పుడు కనిపించలేదు. సర్లే ఇక్కడ కవర్లు ఉన్నాయి కదా, వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి కవర్లు పెట్టేసి అయితే బంగాళదుంపలు ఉల్లిపాయలు అయితే సర్దేశాను. కొంచెం మిగిలాయని చెప్పాను కదా, ఆ ఉల్లిపాయలు అన్నమాట ఇవి. అవైతే 2 రేకలంటే సర్దేశాను, ఉల్లిపాయలున్న బంగాళదుంపలు. ఇక్కడైతే పోపులు, ఎండుమిర్చి, జీలకర్ర ఏమైనా సరే ఇది పెద్ద బాక్స్లో నేను పెట్టేస్తాను, నాకు అవసరమైనప్పుడు తీసుకుంటాను. ఆల్రెడీ చిన్నదైతే కిందన ఉంది, అందులో అన్నీ వేసుకొని ఉంచుకుంటాను. ఎప్పుడైనా అయిపోతే ఆ బాక్స్లో నుంచి తీసుకుంటాను. మళ్ళీ వీటికి వేరేగా బాక్స్ ఎందుకు పెట్టడం అని చెప్పేసి అందులోనే అన్నీ పెట్టేస్తాను. ఫైనల్గా అయితే అయిపోయింది, ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది. ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తాను. వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.